హాయ్ అండి. ఎండలకాలం వస్తుంది కదా అని చెప్పేసి ఇంగ హాల్‌లో ఏసీ అనేది పెట్టించాము. ముందు ప్లానింగ్ లేకుండా ఇలా సడెన్‌గా ఏసీ అనేది మనం సెట్ చేసుకోవాలంటే ఎంత తిప్పలుంటాయో. అంతే కాకుండా ఇలా ఏసీలు వాడుతున్నా గూడా మనకు కరెంట్ తక్కువ కాలేటట్టుగా, తర్వాత ఏసీలు అనేది రిపేర్ రాకుండా ఉండేటట్టుగా ఎలా అనేది చిన్నపాటి టిప్స్ ఇవాల్టి వీడియోలో ఉంటే, ఇంకా ఇలా ఇంట్లో ఏదైనా వర్క్ చేయించామంటే డబుల్ పని మనకు పడుతూ ఉంటుంది గదండీ! అందులో భాగంగానే సింపుల్‌గా సోఫాలను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది గూడా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా ఆ అమ్మవారి దయ వల్ల నాకు తప్పిన పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చండి. మనం గనక నిర్లక్ష్యంగా ఉంటే ఇంక అంతే సంగతులు. అదేంటనేది కూడా మీతో ఇప్పుడు చెప్పేస్తాను నేను. నిజంగా అండి చాలా సార్లు అసలుకి మీకు నేను వీడియోస్‌లో కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను. ఇలా అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు గానీ, పెద్ద గండాలు గానీ మనకు అమ్మవారు పోగొడుతూ ఉంటారు. మనల్ని చల్లగా చూస్తూ ఉంటారని చెప్తూ ఉంటాను గదండీ! నిజంగా నా విషయంలో మాత్రం చాలా సార్లు నిరూపణ అయిందండి. ఒకసారి ఫ్యాన్ తగిలేసి అప్పుడు కన్ను పోవాల్సిందే. అప్పుడు అమ్మవారి దయ వలన కొంచెం 2 కుట్లతో తగ్గిపోయిందని జెప్పాను గదా! అలా చాలా సార్లు చానా ప్రమాదాల నుంచి అమ్మవారు మమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అందుకనే నేను మీకు అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీలైతే ఎర్లీ మార్నింగ్ లేకుంటే కొంచెం ఎండబడ్డా గానీ తప్పకుండా ఇలా అమ్మవారికి గాని, దేవుళ్ళకి పూజ చేసుకోండి. పూజ మనకు ఎన్నో గండాల నుంచి, ఆపదల నుంచి కాపాడుతూ ఉంటుంది. మీకు మార్నింగ్ పూట వీలు కాకుంటే సమయము, సాయంత్రం పూట సంధ్యా సమయంలో గానీ తప్పకుండా పూజ చేసుకోండి. మన ఇల్లు చల్లగా ఉంటుంది. మన ఫ్యామిలీ అంతా చల్లగా ఉంటుందనేసి నేను నమ్ముతుంటాను. ఫస్ట్ నుంచి నాకు మా అత్తయ్య నేర్పారు. నేను డైలీ పూజ చేసుకుంటూ మీకు అప్పుడప్పుడు పూజా వీడియోస్‌లో కూడా చెప్తుంటాను. ఇంక నాకు తప్పిన పెద్ద ప్రమాదం అంటూ ఏంటంటే అండి, ఇంక వీడియోలో నేను మాట్లాడుతూనే చెప్పేస్తాను. ఇంక కిచెన్ రూమ్‌లోకొచ్చా పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్‌లోకొచ్చాక మీరు చూసే ఉంటారండి. ఇక్కడ డిష్ వాషర్ దగ్గర ఒక స్టాండ్ పెట్టింటిని కదా! ఆ స్టాండ్‌ని తీసేసానండి. ఎందుకంటే కిచెన్ రూమ్ కొంచెం క్లమ్జీగా అలా కనిపిస్తుండింది. కొంచెం స్పేసీగా ఉంటుందని చెప్పేసి ఆ స్టాండ్ అయితే పక్క తీసి పెట్టాను. ఇంకా బాన్‌లో నీళ్ళు పోద్దామనేసి ఇంక వాటర్ ప్యూరిఫైయర్‌తో నీళ్ళు పట్టేసి పెట్టానండి. ఇంక వేస్ట్ వాటర్ అలా వెళ్తుంటే గనుక ఊరికే నీళ్ళన్నీ వేస్ట్ అవుతున్నాయి గదా! అనిపిస్తది కానీ తప్పదు కదండీ! ఇంక బ్రేక్‌ఫాస్ట్ అంటూ ఏం చేయలేదు. ఇంగ పిల్లలు నట్స్ తింటామన్నారు. అందుకనేసి ఇదిగోండి నాకు, మా వారికి కొంచెం ఇడ్లీ అలాగనే 2 పూరి తెప్పించాను. ఇంగ నాకు తప్పిన పెద్ద ప్రమాదము అంటే ఫేస్ పైన ఆయిల్ పడిందండి. దగ్గర దగ్గర పెళ్లి నుంచి వచ్చిన తర్వాత రెండో రోజు థర్డ్ డేనో అలా పడింది. ఇప్పటికైతే అక్కడక్కడ మచ్చలున్నాయి చూడండి. ఇంగ అప్పటి నుంచి వీడియోస్ అంటూ మీకేం షేర్ చేయలేదు. పెళ్లి నుంచి రాగానే కొంచెం ఇట్లా చీరలు తీసుకున్నాము. మా తోడికోడళ్ళం వెళ్ళేసి అని చెప్పాను గదండీ! ఇంగ అంతే అనమాట. ఇంగ నెక్స్ట్ డేననమాట అలా బోండాలు చేస్తుంటే ఆయిల్ పడింది. అసలు అనుకోలేదండి. దాని గురించి క్లియర్‌గా మాట్లాడతాను. ఆ అమ్మవారు నన్ను చల్లగా చూసేసి పెద్ద గండం లేకుంటే కళ్ళల్లో అలా పడింటే ఎలా ఉండేదండి పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా! ఇంకా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత చీరలున్నాయి డ్రై వాష్‌కి ఇచ్చేటివి. అలాగనే అమ్ము లెహెంగా ఉన్నిందండి. అదైతే నేను కొంచెం షాంపూ వాటర్‌లో వాష్ చేయొచ్చని పక్కన పెట్టాను. ఇంకా చీరలన్నీ గూడా అలా కవర్‌లో వేసి పెట్టాను. ఎండ చూడండి బీభత్సంగా వస్తుంది. దగ్గర దగ్గర 7, 8 చీరలున్నాయి. ఇవన్నీ డ్రై వాష్‌కి ఇవ్వాలి. ఇంకా అమ్ము లెహెంగా వనేసైతే నేను షాంపూ వాటర్‌లో కొంచెం వాష్ చేయొచ్చనేసి పక్కన పెట్టాను. తర్వాత పిల్లలు అదే నట్స్, సెర్రస్ తింటామన్నారు కదా! అని చెప్పేసి ఇంక ఊరికే ఉంటే వాళ్ళు నట్స్ వద్దన్నారు. అందుకని ఇప్పుడైతే ఇదిగోండి బీట్రూట్ అలాగనే దోసపిండి కలిపేసి దోస పోస్తున్నానండి వాళ్ళ వరకు. ఇంకా ఎలాగో ఫ్రిడ్జ్‌లో పల్లీల చట్నీ ఉందండి. అందుకనేసి వాళ్ళ వరకు దోస పోస్తున్నాను. మాకంటూ బ్రేక్‌ఫాస్ట్ బయట నుంచి తీసుకొనొచ్చాము. ముందే పిల్లలు మేము నట్స్ తినమనంటే గనుక అందరికి కలిపేసి ఇలా దోస పోసేదాన్ని కదా! అని చెప్పేసి ఎందుకో అండి ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ చేయాలనిపియలేదనమాట. ఇంగ ఎందుకులే అనుకుంటే మళ్ళీ తప్పలేదు. పిల్లలతో అలాగనే ఉంటుంది కదా! ఇంగ ఎలాగో చట్నీ ఉంది గదా! అని జెప్పేసి ఇలా దోస పోసాను. హెల్త్‌కి మంచిది గదండీ! బీట్రూట్ దోస. మీకు ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్‌లో వేద్దామనేసి ఇదిగోండి మా బాల్కనీలోకొచ్చాను. ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. ఇంగ పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత ఆల్రెడీ ఇంట్లో ఒక టబ్బు వరకు బట్టలున్నాయి. మళ్ళీ పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ బట్టలు ఒక టబ్బు అయ్యాయండి. చూసుకునేసి శారీస్ డైలీ వేర్ శారీస్ అన్నీ నిన్న వాషింగ్ మిషన్‌లో వేశాను. తర్వాత బాబువి ఒక ట్రిప్పు, తర్వాత అమ్మువి ఒక ట్రిప్పు. అలా బట్టలైతే ఈ మధ్య డైలీ 2 ట్రిప్పులు వేస్తే గానీ అయిపోవట్లేదు. ఇవాళైతే మా వారివి ఇదిగోండి ప్యాంట్లు, షర్ట్స్ తర్వాత టవల్స్ అన్నీ ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాను. ఎండలు ఇప్పుడే ఫిబ్రవరి మంత్ అయినా మిడిల్ అయినా గూడా ఎంత ఎండలు బీభత్సంగా ఉన్నాయంటే అండి, ఇంగా మార్చి, ఏప్రిల్ ఎలా ఉంటాయి అని ఊహించుకోనికే చాలా భయంగా ఉందండి. మాకైతే నంద్యాలలో ఇంగా ఎండలు విపరీతంగా ఉంటాయండి. ఇప్పుడే నేను గాని 10, 10:30, 11 దాటితే అసలు బాల్కనీలో వెళ్ళాలన్నా గూడా అంత బండలు కాలుతూ ఉంటాయన్నమాట. ఇంగ బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసిన తర్వాత నేనెప్పుడు యూజ్ చేసే ఇదిగోండి
డిటర్జెంట్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి. మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇలా ప్యాంట్స్, షర్ట్స్ అనే కాదనమాట. వైట్ క్లాత్స్ అయితేనేమి, చీరలు అయితేనేమి, టాప్స్, కుర్తీస్, ఈవెన్ ఫుట్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్, బెడ్షీట్స్ ఏవైనా కానీ చాలా నీట్గా వాష్ అయిపోతాయండి. నేనైతే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కనుక మీకు అప్పుడప్పుడు వీడియోస్లో షేర్ చేస్తూ రికమెండ్ చేస్తూ ఉంటాను. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మనకు చాలా తక్కువ ధరతో వస్తుంది కనుక ఒక క్యాన్ మనం ఆరాంగా 2-3 నెలలు యూజ్ చేయొచ్చు అనమాట. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ మీరు ఏమైనా తీసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేనైతే మిక్స్ మోడ్ పెట్టానండి. ఎప్పుడైనా కానీ మన వాష్ మిషన్లో రిపేర్ రాకుండా ఉండాలంటే ఇన్ని మోడ్స్ ఉన్నా కూడా మిక్స్ మోడ్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేసామనుకోండి వాష్ మిషన్ రిపేర్ రాకుండా ఉంటుంది అనేసి అప్పుడెప్పుడో కస్టమర్ సర్వీస్ వాళ్ళు చెప్పారనమాట. ఇంకా వాష్ మిషన్లో బట్టలు అయ్యేసరికి వంట చేయాలి, బయట కూరగాయలు వచ్చినట్టున్నాయి, కొన్ని ఏమైనా కూరగాయలు తీసుకునేసి చూడాలండి. ఇంకా కూరగాయలు అంటూ ఇదిగోండి కొన్ని కాకరకాయలు అలాగనే కొన్ని చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇంకా మధ్యాహ్నము పప్పు అలాగనే కాకరకాయ ఫ్రై చేయొచ్చు. ఇంకా నైట్కి చిక్కుడుకాయ ఫ్రై కానీ చిక్కుడుకాయ పులుసు చేసామనుకోండి జొన్న రొట్టెలే కానీ చపాతీలకి బాగుంటుంది కదా అనేసి ఇక్కడ ఇవి రెండే తీసుకున్నాను. కూరగాయలు అంటూ మరీ ఎక్కువగా తీసుకునేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అలా ఏం లేదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకునేసి ప్రిపేర్ చేస్తుంటాను. ఇలా చిక్కుడుకాయ ఫ్రై తర్వాత రాగి సంగటి ఎంత బాగుంటుంది కదండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టం. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకుండా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంకా అనుకోని ఆపదని చెప్పొచ్చు. అమ్మవారి దయ వలన నాకు పెద్ద గండము తొలగిందని చెప్పొచ్చు. అది ఏంటంటే అండి, వీడియో ఇంట్రోలో కూడా నేను మీకు చెప్పాను కదండి, బోండాలు చేస్తూ ఉంటే బోండాలు పేలాయండి. నాకు అసలు తెలియదనమాట ఇంతవరకు. ఎప్పుడే కానీ ఇంట్లో ఇలా బోండాలు పేలడం అలా జరగలేదు. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? అసలు నిజంగానే బోండాలు పేలుతాయా అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏం లేదండి, ఏమైనా దిష్టి తగిలిందా నాకు అనిపించింది అనమాట. పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత సెకండ్ డేనో థర్డ్ డేనో అండి, ఇంట్లో కొంచెం మైదా పిండి ఉన్నింది. ఆ మైదా పిండి కొంచెం గోధుమ పిండి కలిపి పిల్లలు స్నాక్స్ ఈవినింగ్ టైంలో తింటారు కదా అని చెప్పేసి బోండాలు ప్రిపేర్ చేశాను. బోండాలు వేసినప్పుడు బాగానే వేగాయి. తీరా తీసేటప్పుడు బాగా వేగిన తర్వాత తీరా తీసేటప్పుడు ఒకటి పేలింది, ఒకదానెంబడి ఇంకోటి పేలింది. నాకు అర్థం కాలేదనమాట ఫస్ట్ టైం ఇలా బోండాలు పేలడం. ఒకదానెంబడి పేలుతుంటే అసలు ఊహించలేదనమాట. ఫేస్ పైన, నెక్ దగ్గర, తర్వాత చేతుల పైన, లిప్స్ పైన అలా మొత్తము ఆయిల్ అంతా పడిందనమాట. ఎంత భయపడ్డానంటే ఫస్ట్ టైం అండి ఇంతగా భయపడ్డాము. ఇంకా అమ్మవారి దయ వలన కళ్ళలో అలా ఆయిల్ పడలేదు కానండి. నిజంగా పెద్ద గండం నాకు తప్పిందని నేను అమ్మవారికి శతకోటి ధన్యవాదాలు తెలుపుకున్నానండి. నిజంగా ఇలా బోండాలు పేలుతాయని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఆయిల్ అయిందన్నా ఎప్పుడైనా కానీ అలా ఆయిల్ అలా పడ్డప్పుడు తేనె కనుక వెంటనే అప్లై చేస్తే కనుక మనకు ఆ మచ్చ అనేది పడకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకి బొబ్బలు అనేది రాకుండా ఉంటాయండి. అదొక చిన్నపాటి టిప్. ఎప్పుడైనా కానీ మీరు నూనెతో అలా వంట చేస్తుంటే నిర్లక్ష్యంగా నా మాదిరి ఉండొద్దండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మధ్యాహ్నానికి ఇదిగోండి వంట అయితే చేసేసాను. బ్రౌన్ రైస్ చేశాను. ఇందులోకి ఎర్రకారం టొమాటో పప్పు చేశానండి. ఇందులో కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కాంబినేషన్గా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కిచెన్ రూమ్లో వంటింటి పనులు అన్నీ పూర్తయ్యేసరికి ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా ఎండ్ అయ్యాయండి. అన్నీ ఆరేసాను. ఎంత నీట్గా వాష్ అయ్యాయి చూడండి. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇదిగోండి ఎక్కడ ఈ చిన్న మరకగాని లేకుండా ఎంత నీట్గా బట్టలన్నీ వాష్ అయిపోయాయో. ఇలా షర్ట్స్, ప్యాంట్స్ అనే కాకుండా ఇలా టవల్స్ అనే కాకుండా వైట్ క్లాత్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, వైట్ బనియన్స్ అయినా కూడా చాలా నీట్గా వాష్ అయిపోతాయండి. ఎండ చూడండి ఎంత బీభత్సంగా ఉంది. టైం వచ్చేసి 1:30 అలా కావచ్చింది. మీరు ఎవరు తీసుకోవాలంటే పీజీఆర్ లిక్విడ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎండలు అయితే బీభత్సంగా ఉండేటట్టుగా ఉన్నాయని చెప్పేసి ఎలాగో బెడ్రూమ్స్లో అయితే ఏసీలు అనేవి ఉన్నాయండి. ఇంకా హాల్లో కూడా ఒక ఏసీ పెట్టిద్దాము అని చెప్పేసి నిన్న వెళ్ళేసి మిత్సుబిషి తీసుకొని వచ్చాము. అది సెట్ చేయడానికి ఇదిగోండి ఇవాళ టైం వచ్చేసి 4 గంటలప్పుడు అలా వచ్చారండి. ఇదిగోండి మిత్సుబిషి తీసుకున్నాము. హాల్‌లో అంటే కొంచెం హాల్ పెద్దది కనుక 2 టన్ తీసుకున్నామండి. కాస్ట్ వచ్చేసి 78,000 అలా పడింది. ఇదిగోండి హాల్‌లో తూర్పు సైడే ఇలా ఇక్కడ సెట్ చేస్తున్నాము. నార్మల్‌గా అయితే తూర్పు, ఉత్తరము మూల వచ్చేసి ఈశాన్య మూల వచ్చింది కనుక 1, 2 సార్లు ఆలోచించేసి ఇక్కడైతేనే పర్ఫెక్ట్‌గా ఫిక్స్ చేయొచ్చు. మళ్ళీ సైడ్‌కి అలా అవుతే గనుక ఏసీ కూలింగ్ అంతా బాగానే వస్తుంది కానీ చూడడానికి కొంచెం క్లమ్జీగా ఉంటుంది హాల్ అని చెప్పేసి ఇదిగోండి ఇంకా ఈశాన్య మూల అయినా కానీ అలా మనం హోల్ అయితే వేయచ్చంట కానండి. బ్యాక్ సైడ్ అవుట్డోర్ మనం సెట్ చేస్తాం చూడండి. అవుట్డోర్ వచ్చేసి ఈశాన్య మూల నుంచి కనీసం ఒక 5-6 అడుగులు వదిలేసే మనము అవుట్డోర్ అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పారండి. ఇదిగోండి ఇలా హోల్ వేస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఎంత చిన్న ఇండ్లు పెద్ద ఇండ్లు అని కాదనమాట, మనం కష్టపడి కట్టించుకున్న ఇంటికి అలా హోల్ అనేది వేస్తుంటే నేను మా వారు ఇద్దరం కొంచెం బాధ అనిపించింది, బాధపడ్డాము.
ఒక ప్లానింగ్ లేకుండా అదేదో ఇల్లు కట్టించేటప్పుడే బెడ్రూమ్స్‌లో ప్రతి ఒక్క బెడ్రూమ్‌లో అంతేకాకుండా పెంట్ హౌస్‌లో ఉన్న మామయ్య వాళ్ళు ఇంతకుముందున్నారు చూడండి. పెంట్ హౌస్‌లో గూడా అప్పుడే కట్టించేటప్పుడే ఇలా ఏసీ కావాలని చెప్పేసి హోలు అన్నీ పెట్టేసి సెట్ చేసాము. కానీ హాల్‌లో ఏసీ అనేది అప్పుడు అనుకోలేదనమాట. ఏదైనా గానీ మనం ఒక ఇల్లు కడుతున్నామంటే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా గానీ మనం ఏసీ అలా ఏవైనా గానీ సెట్ చేసుకోనీకి వీలుగా ఉండేటట్టుగానే ముందే మనం ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఇలా బాధపడాల్సిన అవసరం అయితే రాదని మా ఆలోచనండి. ఇంక తర్వాత టైమొచ్చేసి ఇదిగోండి దగ్గర దగ్గర 6 అలా కావచ్చిందండి. వాళ్ళు రావడమే లేట్‌గా వచ్చారు కదా! ఫస్ట్ అయితే ఔట్‌డోర్ సెట్ చేస్తున్నారు. ఔట్‌డోర్ సెట్ చేసేటప్పుడు కూడా ఇదిగోండి ప్లానింగ్ లేకుండా అంటే ఇలానే ఉంటుందండి. ఔట్‌డోర్ అని సెట్ చేసేటప్పుడు కూడా హోల్స్ అందు వేసేటప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రికల్ వైర్స్ వెళ్ళుంటాయి చూడండి. అవి హోల్స్ ఏసేటప్పుడు ఎలక్ట్రికల్ వైర్ పడ్డాయన్నమాట. అప్పుడు ఇల్లంతా కరెంట్ పోయింది. అలా అదొక దగ్గర దగ్గర ముక్కాలు గంట టైం లేట్ అయిపోయిందండి. ముందుగానే మనం అన్నీ ఇల్లు కట్టేటప్పుడు సెట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ రాకపోయేది కదా! అనేసి అలా బాధ అనిపించిందనమాట. అట్లా ఎలక్ట్రికల్ టైము వేస్ట్ అయింది. ఇట్లా ఇట్లా హోల్ వేయడానికి గూడా ఇల్లంతా దుమ్ము పడిందండి. మెయిన్‌గా సోఫాలన్నీ ఎంత బెడ్‌షీట్‌లంతా కప్పినా గూడా, కర్టెన్స్ కప్పినా గూడా సోఫాలన్నిటి మీద డస్ట్ పడింది. చూడండి. ఇలా ఔట్‌డోరు ఈశాన్య మూల అంటే తూర్పు, అలాగనే ఉత్తరం హోల్ వేశారు గదా! హోల్ అయితే వేయొచ్చునంట గానీ, ఔట్‌డోర్ అనేది కనీసం ఒక 5, 6 అడుగులు వదిలేసి మాత్రమే అలా ఔట్‌డోర్ అనేది సెట్ చేసుకోండి. మీరు గూడా ఈశాన్య మూల ఇలా ఏసీ ఏదైనా పెట్టించుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది మా వాస్తు వాళ్ళని కనుక్కొనేసి మాత్రమే మేము ఇలా సెట్ చేసుకున్నాము. ఇదిగోండి ఏసీ అనేది ఇలా సెట్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆప్షన్ లేదనమాట. ఔట్ వాటర్ పోయేదానికి గూడా ఇదిగోండి ఇది మెయిన్ తూర్పు సైడ్ వాకిలి కదండీ! ఆ తూర్పు సైడ్ వాకిలి పైనే ఇలా ఏసీ అనేది సెట్ చేస్తున్నాం గనక, ఇంగ అటువైపుకి డైరెక్ట్‌గా మనకి మెయిన్ గుమ్మంకి అటువైపుకి ఔట్‌డోర్ అనేది పెట్టేదానికి వీలు గాదు కదా! అందుకనేసి ఇదిగోండి ఇలా ఇక్కడ పెట్టించాము. ఇక్కడ ఇదిగోండి పైపులన్నీ అలాగనే ఉన్నాయి. ఆ పైపుల హైడెన్ బాక్స్ ఏదన్నా ఉంటుందేమో ఎలక్ట్రికల్ వాళ్ళు రాలేదనమాట. వీళ్ళదే చాలా లేట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వాళ్ళు మామూలుగా వీళ్ళు మార్నింగ్ వచ్చేసి ఇలా ఫిక్స్ చేసుంటే గాని ఎలక్ట్రికల్ వాళ్ళు మధ్యాహ్నానికి అలా వస్తామన్నారు. కానీ వీళ్ళు రావడమే లేట్‌గా వచ్చారు. ఇదంతా ఇలా ఫిక్స్ చేసేదానికి టయానికి దగ్గర దగ్గర 7, 7:30 అయిందండి. అందుకనేసి ఎలక్ట్రికల్ వాళ్ళు నెక్స్ట్ డే వస్తామని చెప్పారు. ఇంగ చూడాలండి ఇదిగోండి ప్లగ్ అలా పెట్టేసి ఊరికే నార్మల్‌గా ఇది వైర్ బాక్స్ ఉంటుంది చూడండి. దాంతో ఒక 2 నిమిషాల పాటు ఏసీ ఆన్ చేసి చూసి వెళ్లారు. ఇంకా హాల్ అంతా ఒకటికి 2 సార్లు కసువుడ్చేసి మాప్ పెట్టేసిన తర్వాత గూడా మళ్ళీ అక్కడ ఫిక్స్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ కొంచెము డస్ట్ ఇటుక, మట్టి అందు పడిందండి. ఇంగ చూడండి హాల్‌లో సోఫాలు, తర్వాత ఇటువైపు సోఫా అన్నిటికి గూడా అలా క్లాత్స్ వేసి పెట్టినా గూడా దుమ్ము విపరీతంగా వచ్చింది. టైమొచ్చేసి 7:30, 8 కావచ్చిందండి. ఇంక రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎలక్ట్రిక్ అంతా ఫిక్స్ చేసే పనుంటది. ఇలా ఉంటుందండి. ఒక్కరోజు కాదు 2 రోజులు టైం పట్టిందనమాట. ఒక ఏసీ సెట్ చేసేదానికి. ఏం చేస్తాం ఒక ప్లానింగ్ లేకుండా ఇలాగనే ఉంటుందండి. మీరు మాత్రం ఇలా ఉండొద్దండి. ఇల్లు కట్టించుకునేటప్పుడే ఫ్యూచర్‌లో ఏదన్నా గానీ పక్కా ప్లానింగ్ ఉండేటట్టుగానే అన్నీ సెట్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళొచ్చేసి ఎలక్ట్రికల్ అంతా ఫిక్స్ చేశారండి. ఇక్కడ ఔట్‌డోర్ పైప్స్ ఉన్నాయి చూడండి. అవేమన్నా హిడెన్ బాక్స్‌లో వస్తాయా అంటే అలా ఏం రాదని చెప్పారండి. చూడాలి ఏమన్నా ఆర్టిఫిషియల్ క్రీపర్స్ ఇక్కడ సైడ్ ఉన్నాయి చూడండి. అలా ఏదైనా గానీ కనపరాకుండా పైపులు వేయాలి. ఫస్ట్ అక్కడున్న హోల్ అంతా కొంచెం వైట్ సిమెంట్‌తో అంతా బుడిపిచ్చిన తర్వాత లేకుంటే బయట సైడ్ అంతా ఎలకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి గనక అదంతా నీట్‌గా సెట్ చేసిన తర్వాత పైపులు కనపరాకుండా ఏదన్నా ఆలోచన చేయాలి. మీకేదైనా తెలిసుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంగ రిమోట్ అంటూ అక్కడ పెట్టేసాము. ఎందుకంటే రిమోట్ అక్కడ ఇక్కడ పడేస్తుంటాం కదండీ! దానికంటూ ఒక ప్లేస్ ఉండాలి కదా! అని చెప్పేసి ఇంగ అమ్ము అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంది. ఇంగ స్విచ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడే ఇచ్చాము. అది ఏసీ స్విచ్ అనమాట. అక్కడ నుంచి ఇంగ కనెక్షన్ అంటూ ఇదిగోండి ఇలా ఇచ్చారు. ఇదొచ్చేసి వాటర్ స్విచ్ అండి. మోటార్ స్విచ్. ఇప్పటికైతే పనయిందండి. నిన్నంతా అసలకి ఎంత డస్ట్ ఉండిందంటే అండి అదిగోండి ఆ ఔట్‌డోర్ పైప్ ఒక్కటి, దానికొక్కటి ఏదన్నా మీ దగ్గర తెలిసుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎలా హిడెన్ చేయాలి కనపరాకుండా అని చెప్పేసి. ఇంకా సోఫాలన్నీ 1, 2 సార్లు నీట్‌గా డస్టింగ్ అయితే చేశాం కానండి, ఎక్కువగా ఇటుక దుమ్ము అది ఎక్కువగా వచ్చిందండి. అందుకనేసి ఒకసారి వాక్యూమ్ క్లీనర్‌తో వాక్యూమ్ చేస్తే మనకున్న అనుమానం కూడా తీరుతుంది కదా! ఎలాగో సోఫా కవర్లన్నీ తీశాను కదా! అని చెప్పేసి ఇప్పుడు డస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ సోఫా కవర్లు వేస్తే సరిపోతదని ఇక్కడున్న పిల్లోస్ అన్నీ తీస్తున్నాను. ఇలా ఒకటికి 2 సార్లు మనం గనక వాక్యూమ్ క్లీనర్‌తో ఒక 2 నెలలకోసారి లేకుంటే 2 నెలలకోసారి అలా సోఫాలు డస్టింగ్ చేస్తూ ఉన్నామనుకోండి, సోఫాలు లైఫ్ వస్తాయన్నమాట. ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటాయండి.
ఎలాగో నెలకోసారి కవర్లు అనేది చేంజ్ చేస్తుంటాము. దాంతోపాటు అలా మనం గనక ఇలా వాక్యూమ్ క్లీనర్‌తో గానీ, లేకుంటే గనుక ఏదన్నా క్లాత్ తీసుకొని అలా తుడిస్తే గనుక సోఫాలు గూడా పాత వాటి లెక్క కాకుండా ఎప్పటికి కొత్త వాటి లెక్క ఉంటాయండి. ఈ సోఫాలు చూడండి మేము ఈ ఇల్లు కట్టినప్పుడు తీసుకుందండి. దగ్గర దగ్గర 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల సోఫాలు లెక్కున్నాయండి. ఎంత కొత్త సోఫాలు లెక్కున్నాయండి. ఎంత కవర్ వేసినా మనం డస్టింగ్ చేసేదాన్ని బట్టి, నీట్‌గా మెయింటైన్ చేసేదాన్ని బట్టి సోఫాలనేది లైఫ్ వస్తాయండి. ఇవైతే రెడీమేడ్ సోఫాలు కాదండి. మేము తిరుపతిలో చేయించామనమాట. ఇల్లు కట్టించిన తర్వాత. ఇలా హాల్‌లోకి ఎల్ షేప్ సోఫా ఒకటి, తర్వాత 3 సీటర్ ఒకటి, తర్వాత 2 3 సీటర్‌వి బెడ్‌రూమ్స్‌లోకి, తర్వాత పైన హాల్‌లోకి అలా అన్నీ కలిపి 2,50,000 అలా పడ్డాయండి. అయితే సోఫాలు మాత్రం చాలా క్వాలిటీ సూపర్బ్‌గా చేశారు. ఎప్పుడైనా గానీ మీరు కూడా ఇలా సోఫాలు ఏదైనా తీసుకోవాలన్నప్పుడు రెడీమేడ్ తీసుకోవద్దండి. రెడీమేడ్ అంతగా లైఫ్ రావన్నమాట. ఇలా తయారు చేయించుకుంటేనే బెస్ట్ అండి. ఇదిగోండి ఈ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి చాలా రోజుల క్రితమే తీసుకున్నాను. పర్వాలేదండి బావుంది గానీ తొందరగా హీట్ అవుతుంది. అంతే కాకుండా ఎక్కువగా నాయిస్ అనేది వస్తుందండి. ఏదో అలా నేను అలాగనే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఈ సోఫా కవర్లు నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. మీరేమైనా తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకటే పెద్దగా సోఫా కవర్ లెక్క వచ్చుంటే నేను దాన్ని కట్ చేసేసి ఇలా ఊరికే మిషన్‌తో కుట్టి వేయించానండి. ఎందుకు ఒక సోఫా కవర్ మనం 2 కవర్ల లెక్క యూజ్ చేయొచ్చు కదా అనేసి. ఇంకా డోర్ కర్టెన్‌లయితే ఉదయాన్నే వాషింగ్ మిషన్‌కి వేసేసి ఇంక డోర్‌కి వేసానండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ విండో కర్టెన్‌లన్నీ వాషింగ్ మిషన్‌లో ఉన్నాయి. ఇంకా ఇటువైపు డోర్ కర్టెన్‌లన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత అవి ఆరిన తర్వాత మళ్ళీ అదే కర్టెన్‌లు వేయాలి. ఇదిగోండి ఇప్పటికి హాల్‌లో పని అయిపోయిందనమాట. హాల్ నీట్‌గా ఉంది. ఇంక ఏసీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఏసీలు రిపేర్ రాకుండా ఉండాలంటే 15 రోజులకోసారి ఏసీలు వాడినంత కాలం 15 రోజులకోసారి అండ్ ఏసీలలో మ్యాట్స్ అనేది ఉంటాయంటండి. అవి నీట్‌గా వాష్ చేస్తూ ఉండాలంట. తర్వాత మనము కసు ఊడ్చేటప్పుడు ఏసీ అయితే ఆన్ చేసి ఉండకూడదంటండి. అలా ఉన్నా కూడా ఎక్కువగా గాలి అంతా డస్ట్ అంతా పీల్చుకునేసి బ్లాక్ అవుతూ ఉంటాయంట. అదండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన సింపుల్ టిప్స్. వీడియో మీ అందరికీ యూస్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్‌ని. ఇలాగే మంచి మంచి యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.